క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, డెబిట్ కార్డ్ అంటే ఏంటి ఇవి కూడా మాకు తెలియదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ వీడియో చూడండి, అసలు సినిమా ఎలా ఉంటుందో నేను చూపి. మీ పర్స్ లో ఉండేటటువంటి ఒక చిన్న కార్డ్ మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేయగలదు, లేదంటే డిస్ట్రాయ్ కూడా చేయగలదు. చాలా మంది క్రెడిట్ కార్డ్ ని ఫ్రీ మనీ అనుకుంటారు, కానీ అది బిగ్గెస్ట్ ట్రాప్. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రెండు కూడా ఒకేలా కనిపిస్తుంది, కానీ వీటి వెనుకున్న అసలు నిజం చాలా మందికి తెలియదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే బ్యాంకులు ఎలా సంపాదిస్తా ఉన్నాయి, మనం ఎలా లాస్ అవుతున్నామో క్లియర్ గా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనల్ని ఒక ట్రాప్ లో పెట్టి వాళ్ళు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ముందుగా డెబిట్ కార్డ్ గురించి మనం డెబిట్ కార్డ్ గురించి చెప్పాలంటే, మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంటే అంతే ఖర్చు చేయగలిగేదే డెబిట్ కార్డ్. అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో ఈ డెబిట్ కార్డ్ ని వెంటనే జారీ చేస్తే బ్యాంక్ కేవలం SMS ఛార్జెస్ అను ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం అని చెప్పేసి మీ అకౌంట్ లో 10,000 రూపాయలు ఉంటే ఆ 10,000 రూపాయలు మాత్రమే స్పెండ్ చేయగలరు ఈ డెబిట్ కార్డ్ ఉపయోగం. అంటే అది మీ సొంత డబ్బు. చాలా మంది శాలరీ వచ్చిన వెంటనే డెబిట్ కార్డ్స్ ని స్వైప్ చేస్తారు, డబ్బు అయిపోతే ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయిపోతుంది. సింపుల్. అంటే డెబిట్ కార్డ్ మనల్ని ఎప్పటికీ కూడా అప్పుల్లో పడేది. మన దగ్గర ఉన్నటువంటి సొమ్ము మొత్తాన్ని మనమే ఉపయోగించు. ఇక క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే, క్రెడిట్ కార్డ్ స్టోరీ వేరే లెక్క ఉంటది. ఇది మీ డబ్బు కాదు, బ్యాంక్ మీకు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు మాత్రం. అంటే మీ అకౌంట్ లో 0 రూపీస్ ఉన్నా కూడా మీరు షాపింగ్ చేస్తారు. ఎందుకంటే బ్యాంక్ చెబుతుంది, ముందు నువ్వు ఖర్చు చేయి, తర్వాత మాకు చెల్లించు. ఇదే క్రెడిట్ కార్డ్ కి డెబిట్ కార్డ్ కి ఉన్నటువంటి తేడా. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. 1,00,000 లిమిట్ వచ్చిందంటే చాలు, మన దగ్గర 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నట్టు ఫీల్ అయిపోతా ఉంటారు. కొత్త ఫోన్ కొంటారు, షాపింగ్ చేస్తారు, EMIలు పెడతారు, రకరకాల ఆఫర్స్ మీద పరుగులెడతా ఉంటారు. మెల్లగా స్పెండింగ్ పెరిగిపోతుంది, ఒక రోజు బిల్ అయితే వస్తుంది. అప్పుడు అసలు రియాలిటీ స్టార్ట్ అవుతుంది. డెబిట్ కార్డ్ అంటే మీ సొంత డబ్బు, క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ యొక్క డబ్బు. డెబిట్ కార్డ్ లో మీ డబ్బుని మీరు వాడతారు, క్రెడిట్ కార్డ్ లో బ్యాంకు డబ్బుని మీరు వాడతారు. అదే బిగ్గెస్ట్. ఒక పెద్ద ప్రశ్న, బ్యాంకులు ఎందుకు అంత ఈజీగా క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి? ఎందుకు ప్రతిరోజు కాల్స్ చేసి మీకు క్రెడిట్ కావాలా అని చెప్పేసి అడుగుతా ఉంటున్నారు? ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేది వాళ్ళకి గోల్డ్ మైన్. ఎంతలా ఆ గోల్డ్ మైన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అంటే, లేట్ పేమెంట్ ఛార్జెస్, ఇంట్రెస్ట్, EMI ఛార్జెస్, హిడెన్ ఫీజెస్, ఇవన్నీ కలిపి బ్యాంకులు కోట్ల రూపాయలని సంపాదిస్తా వస్తాయి. కానీ క్రెడిట్ కార్డ్ అంత బ్యాడ్ అయితే కాదు. కరెక్ట్ గా వాడితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, ఎయిర్పోర్ట్ లాంచ్ యూసేజ్, EMI ఆప్షన్, ఆన్లైన్ ఆఫర్స్, సివిల్ స్కోర్ బిల్డ్ చేసుకోవడం. రిచ్ పీపుల్ చాలా మంది స్మార్ట్ గా క్రెడిట్ కార్డు వాడతారు, కానీ వాళ్ళు ఎమోషన్స్ తో కాదు, డిసిప్లిన్ తో వాడతారు. చాలా మంది మాత్రం మినిమం డ్యూ మాత్రమే పే చేస్తారు. అక్కడి నుంచి అప్పుల చక్రం మొదలవుతుంది. ఇది డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ గా చెప్పొచ్చు. 2,000 బిల్ అయితే 50,000 వరకు చేసేస్తారు. మెల్లగా స్ట్రెస్ పెరుగుతుంది, రోజు రోజుకి కాల్స్ పెరుగుతాయి, రికవరీ ఏజెంట్స్ ఇంటికి వస్తారు, సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయిపోతుంది, కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, అప్పుల కుప్ప, చివరాఖరికి చెయ్యకూడని పని చేసి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతారు. అందుకే గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్ అనేది ఒక టూల్. అది మీకు సర్వెంట్ లా పని చేయాలి, కానీ మీకు మాస్టర్ లా ఉండకూడదు. క్రెడిట్ కార్డ్ ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. ఫుల్ బిల్ పే చేయండి ఎప్పటికప్పుడు. మినిమం డ్యూ ట్రాప్ లో పడొద్దు, లిమిట్ మొత్తం వాడొద్దు, టైం కి పేమెంట్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పండి, క్రెడిట్ కార్డ్ మంచిదా ప్రమాదకరం? క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు అప్పులు కట్టడం కోసం దయచేసి దీన్ని వాడొద్దు. చేశారంటే మాత్రం జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మీ యొక్క ఒపీనియన్ ని తెలియజేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.